విజయ ట్విన్స్ ఛానల్ కి స్వాగతం. ఈ వీడియో వచ్చేసి సోమవారం వీడియో అన్నమాట. అందరం లేసి మా వాటికి మేము నేను నీళ్ళు జల్లి ముగ్గేసి వచ్చి వాటర్ తాగుతున్నాను. మా అమ్మాయి చూడండి ఏం చేస్తుందో, బట్టలన్నీ తీసి వాషింగ్ మిషన్ కి వేస్తుంది. #బంగారు తల్లి మా ఇంటికి యాక్టివ్ గా ఎప్పుడు ఏదో పని చేస్తా ఉండిద్ది. మోక్ష పెద్ద కూతురు కదా, ఇంటికి ఆ మాత్రం బాధ్యత లేకపోతే ఎట్లాగా, అందుకని రోజు మా ఆయన వేస్తాడు. ఫస్ట్ నిద్రలేవగానే మా ఆయన డ్యూటీ ఈ రోజు మా అమ్మాయి తీసుకుంది. అసలు ఎంత మంచిగా అనిపించిందో, బట్టలు ఎంత బాగా ముచ్చటగా వేస్తుంటే అసలు ఏదో పని చేస్తానే ఉండిద్ది. యాక్టివ్ గా భలే ఉంటది ఇట్లా పిల్లలు యాక్టివ్ గా ఉంటుంటే. అందరి పిల్లల్లాగా ఫోన్ చూడాలనుకోదు, అసలు ఏమనుకోదు. మంచిగా తినిద్ది, మంచిగా ఆడుకునిద్ది. అసలు నాకు భలే ముచ్చటగా అనిపించింది. మా చిన్నమ్మాయి ఏమో కొంచెం బద్ధకంగానే ఉండిద్ది. అందరి పిల్లలతో పోలిస్తే బాగా యాక్టివ్ గా ఉండిద్ది. ఈ మా పెద్దమ్మాయితో పోలిస్తే మాత్రం కొంచెం లేజీగా అనిపించింది. అందరి పిల్లలు ఇంకా అసలు 7-7:30కి అట్లా లేగుస్తారు. మా పిల్లలు అసలు ఆ టైం దాకా ఎప్పుడు పడుకోరు. కాకపోతే మా మోక్ష ఇంకా యాక్టివ్ భలే ఉంటది. అసలు ఎప్పుడు ఏదో పని చేస్తా మంచిగా. ఇంకా మా అమ్మాయి వాషింగ్ మిషన్ బట్టలు వేసి స్విచ్లు కూడా నొక్కింది, అన్ని నేర్చేసుకుంది. బట్టలు కూడా నేను మామూలుగా వేసేయలమ్మా ఏం కాదు, తిరగతిప్పకపోతే ఏం కాదు అని అంటుంటే తిరగతిప్పి మరి అసలు తిరగతిప్పాలి, నాన్న కూడా అట్లా చేస్తాడని చెప్పి మంచిగా తిరగతిప్పి వేస్తుంది వద్దన్నా కూడా. మీ పిల్లలు కూడా ఇట్లా యాక్టివ్ గా ఉంటారా, లేకపోతే 7:30 దాకా అట్లా పడుకుంటారా అనేది కామెంట్ చేసి చెప్పండి. నైట్ తొందరగా నిద్రపుచ్చితే పొద్దున్న పెందలాలు లెగుస్తారు. పెందలాలు లెగిస్తే ఆటోమేటిక్ గా మంచిగా యాక్టివ్ గా ఉంటది పెద్దోళ్ళకైనా పిల్లలకైనా. ఈ రోజు అయితే నేను ఆ ఒక ఫంక్షన్ కి వెళ్ళేది ఉంది, అందుకని చెప్పి వంట ఫాస్ట్ గా అయిపోవాలని పప్పు అయితే పెట్టాను. చప్పుడు పప్పు ఉంటది కదా, మామిడికాయ పచ్చడి వేసుకొని చప్పుడు పప్పు వేసుకొని తినొచ్చులే అని చెప్పి. అదైతే ఏముంది, కుక్కర్ లో వేసేసి వేయడమే కదా, ఇంకేం ఉండదు. అండ్ ఫస్ట్ అన్నం పొయ్యి మీద పెట్టి ఒక పొయ్యి మీద ఇంకో పక్కేమో పప్పు పెట్టేశాను. ఇంకా నిన్న టిఫిన్ కి ఏం పోయలేదు, అందుకని చెప్పి రాత్రి పడుకోబోయే ముందు సజ్జలను మినపగుండ్లు నానబెట్టేశాను. ఈ సజ్జ దోశలు అయితే అప్పటికప్పుడైనా పోసుకోవచ్చు పెసరట్లులాగా, అందుకని నైట్ అవి పోసేసి ఇంక పొద్దున్న నిద్రలేవగానే అవి ఒక పొయ్యి పెట్టేసి కడిగి మిక్సీకి వేసేస్తున్నాను. ఇది నేను దోసపిండి వేసేది బాక్స్ ఉంది కదా, అది ఎవరో దినానికి ఇచ్చారు. అసలు ఎంత ఉపయోగపడుతుందో, భలే ఉపయోగపడుతుంది. అందరూ చాలా మంది ఏమిస్తారు, గిన్నెలు ఇస్తారు కదా, అవి అసలు దేనికి ఉపయోగపడవు. నేనైతే బస్తాల్లో కట్టేసేసాను. అసలుకి మూతలు ఉండవు కదా వాటికి. అది కాక పాలుగా పెట్టుకున్న గిన్నెలు ఉంటాయి కదా, ఎక్కువగా అందరూ రెగ్యులర్ గా అయ్యే వేస్తుంటారు. అసలు దేనికి పనికిరావు, అసలు అవి యూజే ఉండవు. నేను ఎన్ని పాలుగా పెట్టే గిన్నెలు ఎన్ని ఉన్నాయో మా ఇంట్లో అయితే అవన్నీ మూటగట్టి ముసపాల మీద వేసేసాను. ఇదేంటంటే బాక్సులు ఉంటాయి కదా, బాక్సుల్లోనే పెద్ద సైజ్ బాక్స్. నేను ఇంకా దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ అన్ని దాంట్లోనే వేస్తాను. అసలు భలే ఉపయోగపడుతుంది. పప్పు అయితే కొంచెం అడుగున మాడింది, అందుకని చెప్పి మళ్ళీ ఎనిపితే అడుగుదంతా పైకి లేసి వచ్చింది కదా అని చెప్పి పైది తీసి వేరే గిన్నెలోకి వేసాను. దోశ పోస్తానన్నా మా పిల్లలకి ఈ ఈ పప్పుని ఎల్లో కలర్ పప్పు అంటారు మా పిల్లలు, చాలా ఇష్టంగా తింటారు. నెయ్యి వేసి నేను చిన్నప్పుడు ఎక్కువ పెట్టేదాన్ని ఈ పప్పు. అంటే కొంచెం ఏంటి 2 సంవత్సరాల పిల్లలప్పుడు 3 సంవత్సరాల పిల్లలప్పుడు అన్నం తినడానికి ఇబ్బంది పెట్టేవాళ్ళు కదా, అప్పుడు ఈ పప్పు చేసి బాగా నెయ్యేసి పెడితే అసలు ఎంత ఇష్టంగా తినేవాళ్ళు. అందుకని చెప్పి ఎక్కువగా వెంటనే రోజు మంచి రోజు అట్లా చేసి పెట్టేదాన్ని. ఇప్పటికి కూడా అంత ఇష్టంగా తింటారు. మంచిగా నెయ్యేసి పెడితే నాకు కూడా నోరు రుద్ది వాళ్ళు తింటుంటే. కాకపోతే మనమేమో మామిడికాయ పచ్చడి వేసుకొని తింటాం కదా, మా పిల్లలు ఎంత చెప్పినా కూడా మామిడికాయ పచ్చడి వేసుకుంటే ఇంకా బాగుంటుంది తీసుకోమన్నా వినరు. ఇంక వాళ్ళు ఒక పక్క తింటుంటే నేనైతే మజ్జిగ చేస్తున్నాను. మా మోక్షకి జలుబు చేసింది నిన్న. ఇంకా మజ్జిగ వాటర్ ఎక్కువ తాగితే, కొంచెం జలుబు చేసినప్పుడు వాటర్ ఎక్కువ తాగాలి. తాగితే కొంచెం ఫాస్ట్ గా అంత చిరాగ్గా ఉండదంట, కొంచెం రిలీఫ్ గా ఉంటది అని చెప్పి మజ్జిగ చేసి బాటిల్లో పోసాను. ఇంకా ఇవైతే మొన్న చేశాను కదా, స్నాక్స్ అయితే పెట్టేశాను. నేను ఇంట్లో ఆ బాటిల్ నీళ్లు పోసి స్నాక్స్ డబ్బాలన్నీ సర్దేసరికి ఇద్దరు కొట్టుకొని ఏడుతా ఉన్నారు. ఇంతకు ముందు మామూలుగా పిల్లలందరూ చెప్తుంటారు కదా, అంటే తల్లులందరూ చెప్తుంటారు కదా, ప్రతిదానికి కొట్టుకుంటా ఉంటారు అది ఇది అని చెప్పి. మా పిల్లలు ఎందుకు కొట్టుకోరు అది ఇది అని అనుకునేదాన్ని. ఈ మధ్య స్టార్ట్ అయింది కొట్టుకోవడం. స్నానం చేసే దగ్గర నేను ఫస్ట్ అని, ఇట్లా పిలకలు వేసుకునే దగ్గర నేను ఫస్ట్. ఈ మధ్య ఇంతకుముందు అసలు ఏదో ఎవరికి వేసినా కూడా ఏమనేవాళ్ళు కాదు. ఎవరో ఒకరు వచ్చి కూర్చునే వాళ్ళు వేసేసేదాన్ని, అసలుకి ఏం ఉండేది కాదు. ఈ మధ్య కొట్టుకోవడం, ఇప్పుడు పిలకలు వేసే దగ్గర మా దీక్ష ఏమో నాకు ఫస్ట్ వేయాలంటది. రోజు నువ్వు అమ్మాయికి వేస్తున్నావు నాకు వేయట్లేదని మా దీక్ష అనిద్ది. మా మోక్ష ఏమో ఆ స్నానం నువ్వు ఫస్ట్ చేసావు కదా, పిలకలు నేను ఫస్ట్ వేసుకోవాలి అని అంటది. ఇద్దరు కొట్టుకొని ఏడ్చారు. నేను ఇంకెప్పట్లాగే ఏదన్నా ఇట్లా గొడవ అయినప్పుడు
ఏదో ఒకసారి 2 సార్లు ఆ గొడవ సాల్వ్ చేయడానికి ట్రై చేసి ఇంకా ఏడుస్తా ఉంటే మాత్రం టాపిక్ మార్చేస్తా, ఏదో టాపిక్. ఇంకా ఈ రోజు కూడా చెప్పాను, నేను అమ్మమ్మ వాళ్ళు ఫోన్ చేశారు, కొత్త బర్రెని కొన్నారంట, అది ఇదని, అది దూడ ఉందంట, కొన్ని రోజులు దూడ పుట్టింది, ఏదో ఒకటి అట్లాంటిది టాపిక్ మార్చేసి చెప్తాను. వాళ్ళు ఇంకా ఏడుపు ఇంకా మర్చిపోయి వింటా ఉంటారు. ఇంకా ఫంక్షన్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇది సాయంత్రం అక్కడ ఏం వీడియోస్ ఏం తీయలేదు, నాకు మొహమాటం, వీడియోస్ ఏం తీయలేదు. మల్లి చెట్టు బాగా పెరిగిపోయింది అసలుకి. ఎంత పెరిగిందంటే అక్కడంతా చాలా ప్లేసు ఆక్రమించినట్టు అని అనిపించింది. అందుకని చెప్పి కోస్తున్నాను. ఎన్నిసార్లు ఇది కోసేసినా కూడా చెట్టు బాగా పెరిగిద్ది కానీ పూలు మాత్రం ఉండవు అసలుకి. ఏమోలే, మామూలుగా ఇంతకుముందు వీడియోస్ లో చూపిస్తే ఇట్లా పూలు పూయట్లేదు అని చెప్తే చాలా మంది నీళ్లు పోయకూడదు అని చెప్పారు కదా, చెప్పిన దగ్గర నుంచి నీళ్లు కూడా పోయాలి, అయినా కూడా పూలు పూయట్లా. ఇంకా ఈ చెట్టే అంతేనా, పూస్తే మాత్రం బాగా లావుగా పూసిద్ది. మొన్న కొన్ని రోజులు పూసింది కానీ మరీ ఎక్కువేం కాదు, 4 రోజులు ఏమో పూసుంటది గట్టిగా, అంతే. అసలు వేస్ట్ అనిపిస్తుంది నాకైతే ఈ మల్లి చెట్టు. ఇక్కడ వెనక రేకులకి అదేదో చెట్టు చూసాను, బిగ్ బాస్ ఆదిరెడ్డి వాళ్ళ ఇంట్లో అల్లుకున్న చెట్టు ఒకటి ఉంది, దాని పేరు ఏదో చెప్పారు వాళ్ళు. అట్లాంటి చెట్టు తెచ్చి వేద్దామని అనుకుంటున్నాను. పైకి ఈ కడ్డీ ఉంది కదా, ఇనుప కడ్డీ, ఆ కడ్డీ మీదగా అల్లిచ్చి పైన రేకుల మీదకి వెళ్ళి కొంచెం ఇట్లా రేకుల మీదగా ముందుకు పడతా ఉంటే అందంగా బాగుండిద్దిలే అని చెప్పి. మా ఆయన ఏమో మొక్కలు అంటేనే కొన్నాడు అసలుకి. ఈసారి నేను ఒక్కదాన్ని పోయినప్పుడైనా మా ఫ్రెండ్స్తో పోయినప్పుడు వెళ్ళి తీసుకోవాలి అని అనుకుంటున్నా. గడ్డి కూడా బాగా పెరిగిపోయింది. మామూలుగా ఎవరన్నా అయితే ఏమనుకునే వాళ్ళంటే, అంటే ఇంట్లో పిల్లలకి తినే కానీ ఇంట్లో పనులు చేసుకున్న తర్వాత పిల్లలకి ఏమైనా చేసి పెట్టుకుంటారు. నేను అట్లా కాదు, ఫస్ట్ పిల్లలు ప్రిఫరెన్స్ ఇస్తా, తర్వాత ఇంట్లో క్లీనింగ్ అదంతా కూడా. ఈ గడ్డి ఎన్ని రోజుల నుంచి, ఒక వారం నుంచి బాగా పెరిగిపోయింది, వారం నుంచి అనుకుంటున్నా. కానీ ఇంకా పిల్లలకి ఏ ఒకటి స్నాక్స్ అయిపోవడము, పగలు ఎడిటింగ్ చేసుకోవడం, ఏమన్నా స్నాక్స్ లేకపోతే అవి చేసుకోవడము, ఇంకా ఏమన్నా బట్టలు కుట్టుకోవడము, నాకు ఇదే సరిపోతుంది. కానీ ఇది నేను ఇంకా అసలు పట్టించుకోలేదు. నాకేమనిపించింది అంటే, ముందు పిల్లలకి ఫుడ్ ఇంపార్టెంట్ కదా అని అనిపించింది. నేను చూసిన చాలా మందిలో ఏం చేస్తారంటే, ఫస్ట్ ఇల్లు నీట్ గా ఉంచుకుంటారు అందరూ. నా చుట్టుపక్కల వాళ్ళందరూ, మా ఫ్రెండ్స్ లో కానీ మామూలుగా చూసేది, ఇల్లు నీట్ గా ఉంచుకొని పిల్లల ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి కుదిరితే చేస్తారు, లేకపోతే ఏ ఒకటి ప్యాకెట్లో బిస్కెట్లు కొనుక్కోమని డబ్బులు ఇచ్చేస్తారు చాలా మంది. నేను గమనించిన వాళ్ళలో, నేనైతే అట్లా కాదు, ఫస్ట్ ఫుడ్ చేసి పెడతాను వాళ్ళకి, స్కూల్ నుంచి రాగానే కానీ లేకపోతే స్నాక్స్ కానీ అట్లాంటివి. ఇది ఇంట్లో పని ఏంటంటే బాగా ఖాళీ ఉంటే చేస్తా, లేకపోతే లేదు. నా ఫస్ట్ అయితే పిల్లలే. ఎందుకో మరి చాలా మంది అట్లాగే అనుకుంటారు, ఏదో ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనిపిస్తే అయిపోయిద్దిలే, మనకు పని లేకుండా మనం ఇంట్లో పని చేసుకోవచ్చులే అని అనుకుంటారు. ఫస్ట్ పిల్లలు కదా ఇంపార్టెంట్, ఇల్లుదే ఉంది, ఈ రోజు కాకపోతే రేపు అయిద్ది, రేపు కాకపోతే ఎల్లుండయిద్ది. నేనైతే అట్లాగా అనుకుంటాను, మరి కరెక్ట్ కాదా గాని. ఈ గడ్డి గెరిక అసలుకి ఎంత బీకినా కూడా వస్తానే ఉండిద్ది. నేను అందుకే ఇంక అసలు వదిలేసాను. పైన వేర్లతో సహా బీక్కుండా ఇంకా పైన కొడవలతోటి కోసేస్తున్నాయి. ఎందుకంటే ఎంత తవ్వి తీసినేసినా కూడా మళ్ళీ మళ్ళీ వస్తానే ఉండిద్ది. నేను పిల్లలు పుట్టక ముందు అనుకుంటా లోపలికి తవ్వి అసలుకి 2 రోజులు టైం తీసుకొని లోపలికల్లా తవ్వాను, ఇంకా రాకుండా ఉండిద్దేమోనని చెప్పి. అంత తవ్వినా కూడా కాకపోతే 10 రోజుల్లో వచ్చేది ఒక 20 రోజులకి వచ్చింది, కానీ రావటం మాత్రం పక్కా వస్తూనే ఉంది గిడ్డి. ఇంక అప్పటి నుంచి పైన కొత్త, ఎందుకు టైం వేస్ట్ దీనికి అని చెప్పి పైనే కోసాను. నేను సాయంత్రం మొదలు పెట్టాను, కొంచెం 5ంటికో ఏమో అనుకుంటా, సాయంత్రం మొదలుపెట్టి పీకేసరికి అదంతా మళ్ళీ చెట్టు కోసేసి గడ్డి పీకేసరికి చాలా టైమే పట్టింది. ఇదేంటిది, కొబ్బరి నూనెలో వేసి ఉడకబెడతారు. భృంగరాజు చెట్లు కూడా బాగా మొలిచినాయి, కొంచెం పెద్దయినవి కూడా. ఇంతకుముందు ఇట్లాగే మొలిచి ఉన్నాయి, కొంచెం చిన్న చిన్న చెట్లే. గడ్డి పీకాను నేను అప్పుడే, గడ్డి పీకి ఆ మొక్కల వరకు ఉంచాను. ఎండ గడ్డి ఇంతకుముందు అంటే గడ్డిలో ఉంటే ఎండ బాగా తగలదు కదా, వాటి మధ్యలో ఉండటం వల్ల. గడ్డి పీకిన తర్వాత ఎండిపోయింది. నేను అప్పుడే కొబ్బరి నూనెలో ఉడకబెట్టుకుందాం అనుకున్నాను, చూసేసరికి గడ్డి పీకిన తర్వాత ఒక 2-3 రోజులకి చూసేసరికి అవి ఎండిపోయి ఉన్నాయి. అందుకని ఈసారి ఏం చేశానంటే, అవి కొంచెం బాగా పెరిగిన దాకా గడ్డి కూడా పీకకూడదు అని చెప్పి ఆంధ్రనే ఉంచాను. అవి బాగానే పెరిగినాయి, అవి వరకు అలాగ ఉంచేసి గడ్డి అంతా పీకేశాను. చీకటి కూడా పడిపోయింది గడ్డి పీకడం అంతా అయిపోయేసరికి. రేపో ఎల్లుండి ఆ చెట్లు కూడా, భృంగరాజు చెట్లు కూడా పీకేసి కొబ్బరి నూనెలో ఉడవ పెట్టుకుంటాను. సరే, వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వదిన కూతురు కూడా వచ్చింది, అమ్మాయి, చెప్పడం మర్చిపోయాను.